1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ మోస్ట్ ఆఫ్ ద రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాస్లో పీపుల్కి ఇండిపెండెన్స్ రాలేదు. 2024లో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం టాప్ 1% వెల్తీ పీపుల్ ఇండియాలో ఉన్న 40% వెల్త్ని హోల్డ్ చేస్తున్నట్టు 1960sలో ఫ్యూ ల్యాండ్ లార్డ్స్ మెజారిటీ ల్యాండ్ ని హోల్డ్ చేసేవాళ్ళు. రాజన్న సినిమాలో చూపించినట్టు కామన్ పీపుల్ మీద వీళ్ళ అజమాయిషి పీక్స్ లో ఉండేది. సో 1967లో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ అనే విలేజ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఇండియాలో నక్సలిజం స్టార్ట్ అయింది. రిచ్ అండ్ పూర్ మధ్య ఇన్ఈక్వాలిటీ అడ్రస్ చేయడం, బోత్ క్లాసెస్ కి ఈక్వల్ రైట్స్ కావాలి అనేది వీళ్ళ మెయిన్ మోటివ్ గా నక్సలిజం స్టార్ట్ అయింది. నక్సల్స్ ఎంత డేంజర్ అంటే 2003లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ట్రావెల్ చేస్తున్న కాన్వాయ్ ని మల్టిపుల్ బ్లాస్ట్ చేశారు. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల సీఎం సెక్యూరిటీ ల్యాండ్ మైన్స్ ని డిటెక్ట్ చేయలేకపోయింది. 2005లో బీహార్ జహనాబాద్ జైల్ ని బ్రేక్ చేసి మోర్ దాన్ 300 మావోయిస్ట్ ఎస్కేప్ అయ్యారు. 2010లో దంటేవాడ అటాక్ చేసి 76 సిఆర్పిఎఫ్ పర్సనల్ ని కిల్ చేశారు. 2017 and 21 మల్టిపుల్ బ్లాస్ట్ చేసి 31 సెక్యూరిటీ పర్సనల్స్ ని కిల్ చేశారు. నక్సలిజం ఇస్ ద బిగ్గెస్ట్ ఇంటర్నల్ థ్రెట్ టు ఇండియా సెక్యూరిటీ అని 2006లో ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అఫీషియల్ స్టేట్మెంట్ పాస్ చేశారంటే వీళ్ళ ఎఫెక్ట్ ఇండియాలో ఏ విధంగా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. హియర్ కమ్స్ రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ అండ్ అదానీ లాంటి వెల్తీ పీపుల్ కి సపోర్ట్ ఇస్తే వాళ్ళు గ్రో చేసిన ఎకనామిక్ గ్రోత్ వల్ల పూర్ పీపుల్ కి హెల్ప్ చేయొచ్చు అనేది రైట్ వింగ్ ఐడియాలజీ. ఇది డెవలప్మెంట్ ఫోకస్డ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంబానీ అదానీ ఎర్న్ చేసిన మనీ పబ్లిక్ కి డైరెక్ట్ గా పనిచేస్తే బోత్ క్లాసెస్ ఈక్వల్ అవుతాయి అనేది లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ. సో ఇండియాలో నక్సలిజం ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళ కోర్ ఐడియాలజీ ఏంటి, నక్సలిజం ని ఎరాడికేట్ చేయడంలో ఇండియన్ గవర్నమెంట్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, సిపిఐ అండ్ సిపిఎం పార్టీస్ కి నక్సలిజం కి లింక్ ఏంటి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నక్సలిజం ని 31 మార్చ్ 2026 కల్లా కంప్లీట్ గా ఎరాడికేట్ చేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఎలా పాస్ చేశారు, ఇండియాలో ప్రజెంట్ నక్సలిజం యొక్క సిచ్యువేషన్ ఏంటో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మావోయిజం ఐడియాలజీతో చారు మజుందర్, కాను సైనియల్, జంగల్ షంతల్ ఈ ట్రయో లీడర్షిప్ లో నక్సలిజం ఇండియాలో స్టార్ట్ అయింది. 1969లో చారు మజుందర్ అండ్ కాను సైనియల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. పూర్ అండ్ రిచ్ మధ్య ఇన్ఈక్వాలిటీ అడ్రస్ చేయడం నక్సలిజం యొక్క మెయిన్ ఐడియాలజీ. కానీ ఆర్మ్డ్ రెవల్యూషన్ చేసి సెపరేట్ స్టేట్ ఫార్మ్ చేయాలి అనే ఐడియాలజీతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. వీళ్ళు ఎంత డేంజర్ గా ఎవాల్వ్ అయ్యారంటే ఇనిషియల్ గా వెస్ట్ బెంగాల్ లో స్టార్ట్ అయినప్పటికీ లేటర్ ఆన్ మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వరకు స్ప్రెడ్ అయ్యారు. అండ్ ఈ టోటల్ రీజియన్ ని ఇండియన్ గవర్నమెంట్ రెడ్ కారిడార్ గా ప్రకటించింది. నక్సలిజం ని అఫీషియల్ వర్డ్స్ లో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటారు. ఇనిషియల్ గా 1967, 1980 అండ్ 2000 డిఫరెంట్ స్టేజెస్ లో నక్సలిజం ఇండియాలో డెవలప్ అయింది. ల్యాండ్ లార్డ్స్ ని క్లాస్ ఎనిమీస్ గా చూపిస్తూ రిచ్ అండ్ పూర్ మధ్య ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయాలి అనే మోటివ్ తో నక్సలిజం ఇండియాలో స్టార్ట్ అయినప్పటికీ లేటర్ ఆన్ ఆర్మ్డ్ రెవల్యూషన్ తో సెపరేట్ స్టేట్ ఫార్మ్ చేయాలని చెప్పి పీపుల్ ని మోటివేట్ చేయటం వరకు అంటే 1975 వరకు నక్సలిజం సక్సెస్ అయింది. బట్ ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించడంతో 1975లో చారు మజుందర్, సిపిఐ జనరల్ సెక్రటరీస్ అండ్ మోర్ దాన్ 40,000 క్యాడర్స్ ని ఇండియన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి లోపలేసింది. సో ఈ ఇన్సిడెంట్ తో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇండియాలో స్లో డౌన్ అయింది. చారు మజుందర్ డెత్ తర్వాత సిపిఐ, ఎస్ఎన్ఎస్, పిడబ్ల్యూజీ గా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం డిఫరెంట్ గ్రూప్స్ గా డివైడ్ అయ్యింది. 1980లో వన్ ఆఫ్ ద జనరల్ సెక్రటరీ అయిన కొండపల్లి సీతారామయ్య ఆంధ్రప్రదేశ్ లో పీపుల్ వార్ గ్రూప్ ని పిడబ్ల్యూజీని స్టార్ట్ చేశారు. 1969లో స్టార్ట్ అయిన దక్షిణ్ దేశ్ అనే గ్రూప్ ఎంసిసి మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ గా 1980లో రీఎమర్జ్ అయింది. పిడబ్ల్యూజీ అండ్ ఎంసిసి ఈ రెండు గ్రూప్స్ కొలాబ్ అయ్యి సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ ని స్టార్ట్ చేసింది. సో ఆ విధంగా సిపిఐ అండ్ సిపిఎం ఇండియాలో స్టార్ట్ అయింది. సిపిఐని చారు మజుందార్ స్టార్ట్ చేస్తే సిపిఎం ని కొండపల్లి సీతారామయ్య స్టార్ట్ చేశారు. ఎమర్జెన్సీ అండ్ చారు మజుందార్ డెత్ తర్వాత లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ని ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేసింది అని అనుకునే టైంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ డెడ్లియెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది అండ్ అటాక్ స్టార్ట్ చేసింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఇలాంటి కంబ్యాక్ ఇస్తుందని ఇండియన్ గవర్నమెంట్ కలలో కూడా ఊహించలేదు. 2003 ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ తిరుమల ట్రావెల్ చేస్తున్నారు. అలిపిరి టోల్ గేట్ దాటగానే పీపుల్ వార్ గ్రూప్ అమర్చిన 9
పవర్ఫుల్ క్లేమోర్ మైన్స్ లో 7 బ్లాస్ట్ అయ్యాయి. ఈ బ్లాస్ట్ కి చీఫ్ మినిస్టర్ బుల్లెట్ ప్రూఫ్ కార్ గాల్లోకి ఎగిరి రోడ్డు సైడ్ పడిందంటే ఈ అటాక్ సివియర్నెస్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా అంటే 1998 లో చీఫ్ మినిస్టర్ బై ఎలక్షన్ కోసం కరీంనగర్ ట్రావెల్ చేస్తుంటే ఒక బుల్లొక్ కార్ట్ దగ్గర ఈ బాంబ్స్ పెట్టి అటాక్ ప్లాన్ చేశారు. బట్ ఆ టైంలో సెక్యూరిటీ యాక్టివేట్ అయింది, కానీ 2003లో సెక్యూరిటీ యాక్టివేట్ కాలేకపోయింది. వీళ్ళు మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ కూడా ఇది కనిపెట్టడంలో ఫెయిల్ అయింది. ఇండియన్ పాలిటీషియన్స్ మీద జరిగిన డేంజరస్ అటాక్స్ లో ఇది ఒకటి. 13th November 2005 సేమ్ డాకు మహారాజ్ మూవీలో చూపించినట్టు 1000 మావోయిస్ట్ బీహార్ జహనాబాద్ జైల్ ని బ్రేక్ చేసి 680 ఖైదీస్ ఉంటే మోర్ దాన్ 350 మెంబర్స్ బయటకు వచ్చేసారు. మావో లీడర్ అజయ్ కాను ని విడిపించడానికి వీళ్ళు ఈ బ్లాస్ట్ చేశారని ఒక స్టోరీ కూడా వినిపిస్తుంది. అండ్ ఈ జైల్ బ్రేక్ మీద ఒక వెబ్ సిరీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు. April 6, 2010 ఛత్తీస్గఢ్ లో దాంటేవాడ డిస్ట్రిక్ట్ లో 85 మెంబర్స్ తో ట్రావెల్ చేస్తున్న సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద నక్సల్స్ చేసిన బ్లాస్ట్ లో 75 సెక్యూరిటీ పర్సన్స్ చనిపోయారు. సేమ్ ఇయర్ May 17 44 మెంబర్స్ తో ట్రావెల్ చేస్తున్న సివిలియన్ బస్ మీద అటాక్ చేశారు. ఇందులో స్పెషల్ పోలీస్ కూడా ఉన్నారు. టోటల్ 31 మెంబర్స్ చనిపోయారు. ఇవి కాకుండా సుక్మా అటాక్, సుక్మా బీజాపూర్ అటాక్, ఇంద్రావతి ఫారెస్ట్ క్లాష్ లాంటి మల్టిపుల్ అటాక్స్ చేశారు. మీకు డౌట్ రావచ్చు వీళ్ళకి మనీ అండ్ వెపన్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి. వీళ్ళకి మనీ మల్టిపుల్ వేస్ లో వచ్చేది, లేకపోతే బిజినెస్ పీపుల్ పాలిటీషియన్స్ ని బెదిరించి తీసుకునే వాళ్ళు. వీళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్స్ మీద అటాక్ చేయడం అండ్ ఈ సెక్యూరిటీ పర్సన్స్ మీద అటాక్ చేయడంతో వీళ్ళ వెపన్స్ ని తీసుకునేవాళ్ళు. సో ఇంత డేంజరస్ గ్రూప్ ని ఇండియన్ గవర్నమెంట్ ఎలా ఎరాడికేట్ చేసింది? 1971 లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఆపరేషన్ స్టీపుల్ చేజ్ ని ఇనిషియేట్ చేశారు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ అండ్ పోలీస్ ఫోర్సెస్ వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిషాలో 3 months స్పాన్ లో మల్టిపుల్ ఎన్కౌంటర్స్ అండ్ మోర్ దాన్ 2500 అరెస్ట్ జరిగాయి. 2009 లో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసింది. సిఆర్పిఎఫ్ ఫోర్సెస్, కోబ్రా కమాండోస్, గ్రీ హౌండ్స్ టోటల్ రెడ్ కార్డర్ లో డిప్లాయ్ అయ్యారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఈ అటాక్స్ కాకుండా 2017 లో మోడీ గవర్నమెంట్ సమాధాన్ ఇనిషియేట్ చేశారు. డ్రోన్స్, జీపీఎస్ మ్యాపింగ్, మొబైల్ జామర్స్, చాపర్స్, థర్మల్ ఇమేజింగ్ తో రెడ్ కారిడార్ లో నక్సల్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేశారు. స్పెషల్ ఫోర్సెస్ ని స్ట్రెంథెన్ చేశారు. గ్రీ హౌండ్స్, కోబ్రా కమాండోస్, సిఆర్పిఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్ ని స్పెషల్లీ రెడ్ కారిడార్ లో వర్క్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫండింగ్ ఇస్తున్నాయి. ఛత్తీస్గఢ్ అండ్ వరంగల్ లో జంగల్ వార్ఫేర్ స్కూల్స్ ని స్టార్ట్ చేశారు. సో నక్సల్స్ ని ఎదుర్కోవడానికి అక్కడ ఉన్న ట్రైబల్స్ కి ఈ స్కూల్స్ ట్రైనింగ్ ఇస్తాయి. స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ డెవలప్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. సెల్ ఫోన్ టవర్స్ వేసి వాళ్ళకి కనెక్టివిటీ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చారు. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడానికి పోస్ట్ ఆఫీసెస్ అండ్ బ్యాంక్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. పబ్లిక్ హెల్త్ కోసం హెల్త్ కేర్ వ్యాన్స్ అండ్ జన్ ఔషధి సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. బెటర్ కనెక్టివిటీ కోసం PMGSY ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా ఆల్ వెదర్ రోడ్స్ ని ట్రైబల్ ఏరియాస్ లో వేయటం స్టార్ట్ చేశారు. నక్సల్ రిఫార్మ్ క్యాంప్స్ పెట్టి సరెండర్ అయిన వాళ్ళకి 5 lakh rupees ఇన్సెంటివ్, వాళ్ళ మీద ఉన్న కేసెస్ ని విత్డ్రా చేయడం, వీటితో పాటు స్కిల్ ట్రైనింగ్ చేయించి జాబ్స్ కల్పించడం ఇండియన్ గవర్నమెంట్ చేసింది. 2017-24 మధ్యలో మోర్ దాన్ 1000 మెంబర్స్ సరెండర్ అయ్యారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళకి వచ్చే ఫండింగ్ ని బ్రేక్ చేసింది. హవాలా, మనీ లాండరింగ్, ఫేక్ NGOs ద్వారా వచ్చే వీళ్ళ ఫండింగ్ ని బ్రేక్ చేయడంతో వీళ్ళ లీడర్షిప్ డిమారల్ అయింది. సో నక్సలిజం ఎరాడికేట్ చేయడంలో డిఫరెంట్ పాలిటీషియన్స్ తీసుకున్న స్టెప్స్ ఏంటి? నక్సలిజం వెస్ట్ బెంగాల్ లో స్టార్ట్ అయినప్పటికీ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో చాలా బీభత్సంగా ఉండేది. బట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ పెట్టిన ఎఫర్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా సేఫ్ గా ఉంది. 1989 లో ఏపీ గవర్నమెంట్ గ్రీహౌండ్స్ టీమ్ ని లాంచ్ చేసింది. అంటే స్పెషల్లీ ఫారెస్ట్ లో ఉండటానికి, ఫారెస్ట్ లో నక్సలిజం ని ఎరాడికేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీహౌండ్స్ అనే పోలీస్ ఫోర్స్ ని ఇనిషియేట్ చేసింది. సిబిఎన్ సీఎం గా ఉన్న టైంలో రోడ్స్ వేసి ట్రైబల్ ఏరియాస్ కి కనెక్టివిటీ ఇచ్చారు. అండ్ రేషన్ షాప్స్ లాంటివి పెట్టి ట్రైబల్స్ కూడా కామన్ పబ్లిక్ లా జీవించే విధంగా స్టెప్స్ తీసుకున్నారు. ఇమ్మెన్స్ ఫండింగ్ తో పోలీస్ ఫోర్సెస్ మోడర్నైజ్ చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ టీమ్స్ ని డెవలప్ చేశారు. సరెండర్ పాలసీస్ డెవలప్ చేశారు. గ్రీహౌండ్స్ కానీ ఎనీ పోలీస్ ఫోర్సెస్ కానీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వల్ల నక్సలిస్ట్ కానీ, మావోయిస్ట్ కానీ, ఫ్యాక్షనిస్ట్
టెర్రరిస్ట్ కానీ ఎంత మందిని ఎన్కౌంటర్ చేశారో ఒక కౌంట్ కూడా ఉండదు. గ్రేహౌండ్స్ లాంటి ఇలైట్ యూనిట్ ని మోస్ట్ సక్సెస్ఫుల్ గా యూజ్ చేయగలిగారు. అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందు చేసిన పాదయాత్రలో ట్రైబల్స్ లో ఎక్కడెక్కడ నక్సల్ ఏరియా ఉంటుందో, ఎక్కడెక్కడ డేంజరస్ ఉంటుందో కనిపెట్టారు. ట్రైబల్స్ లో ఒక ట్రస్ట్ ని బిల్డ్ చేయడం వల్ల ట్రైబల్స్ నక్సల్స్ కి హెల్ప్ చేయడం మానేశారు. సో ట్రైబల్స్ అండ్ నక్సల్స్ మధ్య ఆ రిలేషన్ ని బ్రేక్ చేయగలిగారు. సేమ్ గత గవర్నమెంట్ తీసుకున్న గ్రేహౌండ్స్ కానీ అండ్ మల్టిపుల్ ఇనిషియేటివ్స్ ని కానీ ఇంకా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. పర్సనల్ మెథడ్స్ యూజ్ చేసి సరెండర్ అవడానికి వచ్చిన నక్సల్స్ ని కూడా లేకుండా చేశారు. ఫస్ట్ ఎవర్ కౌంటర్ అటాక్ ని ఇందిరాగాంధీ రెజిమ్ లో ఇండియన్ గవర్నమెంట్ నిర్వహించింది. ఈ నక్సల్ గ్రూప్ ని ఇల్లీగల్ గా ప్రకటించారు. 1970 అండ్ ఎమర్జెన్సీ టైంలో మోర్ దాన్ 45,000 అరెస్ట్ చేశారు. పివి నరసింహారావు రెజిమ్ లో ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీస్ ద్వారా ట్రైబల్ ని అప్లిఫ్ట్ చేశారు. ఫస్ట్ టైం సరెండర్ పాలసీస్ ని పివి నరసింహారావు తీసుకొచ్చారు. నక్సల్స్ ని ఎరాడికేట్ చేయాలి అంటే ట్రైబల్ డెవలప్మెంట్ అవ్వాలని అటల్ బిహారీ వాజ్పేయి రెజిమ్ లో ట్రైబల్స్ మీద స్పెషల్ దృష్టి పెట్టారు. స్టేట్ పోలీస్ ఫోర్సెస్ ని సెంట్రల్ ఫండింగ్ తో మోడర్నైజ్ చేశారు. రోడ్స్, రేషన్ షాప్స్ ఇవన్నీ వాజ్పేయి టైంలో డెవలప్మెంట్ జరిగింది. కమింగ్ టు మన్మోహన్ సింగ్, నక్సల్స్ ని బిగ్గెస్ట్ ఇంటర్నల్ థ్రెట్ గా అఫీషియల్ గా ప్రకటించారు. నక్సల్స్ ని అటాక్ చేయడం కోసం స్పెషల్లీ కోబ్రా కమాండోస్ ని ఫార్మ్ చేసి ప్రీవియస్ గవర్నమెంట్స్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ని సక్సెస్ఫుల్లీ అమలు చేశారు. సమాధాన్ ద్వారా టెక్నాలజీ యూజ్ చేసి మోడీ గవర్నమెంట్ నక్సల్స్ లేకుండా చేశారు. 2000 లో 20 స్టేట్స్ 233 డిస్ట్రిక్ట్స్ లో ఉన్న నక్సలిజం 2010 లో 96 డిస్ట్రిక్ట్స్ ఉంది. ప్రెసెంట్ 9 స్టేట్స్ అండ్ 36 డిస్ట్రిక్ట్స్ లో మాత్రమే నక్సలిజం ఉంది. అండ్ ఈ నక్సలిజం ని 31st మార్చ్ 2026 కి కంప్లీట్ గా ఎరాడికేట్ చేస్తామని చెప్పి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా రీసెంట్ గా ప్రకటించారు. 2005 తర్వాత ఉన్న జనరేషన్ కి నక్సలిజం అనే ఒక గ్రూప్ ఉందని కూడా తెలియదు. సిపిఐ సిపిఎం పార్టీ ఎలా స్టార్ట్ అయ్యాయి కూడా తెలియదు. సో ఈ కంప్లీట్ నక్సలిజం స్టోరీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.